హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్లి వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను మీ అందరితో ఒక మంచి బుక్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇదేమి ప్రమోషన్ కాదండి, బట్ నాకెంతో నచ్చింది. ఫస్ట్ టైం నేను ఎప్పుడూ చదవడం అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టాను, కానీ ఫస్ట్ టైం ఒక బుక్ అయితే చదివాను. అది చాలా అంటే చాలా బాగుంది. మాంత్రికుడు అనాలి. సో రాసిన ఆథర్ పేరైతే రవివర్మ అండి. ఆ బుక్ ఏంటి అనుకుంటున్నారా? అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రవి మంత్రి అని చెప్పి చాలా బాగా రాశారండి. సో ఇదేమి ప్రమోషన్ కాదు, నేను నా స్వహస్తాలతో కొనుక్కున్నాను. ఇది బయట దొరకదండి, అమెజాన్లోనే ఉంది. సో కాస్ట్ వచ్చి 200 ఉంది. ఈయనే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటూ ఉంటారు, చాలా రీల్స్ చేస్తూ ఉంటారు, రవి మంత్రి అని చెప్పి. సో అసలు ఎలా రాశారో బుక్ నాకు తెలియదు, కానీ ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ని మనము డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఈ బుక్లో మనం డైరెక్ట్గా చూస్తున్నట్టు, వాళ్ళు నిజంగానే వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు మనం డైరెక్ట్గా ఒక అనుభూతి అనమాట. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా నవ్వితే నవ్వుతాము, ఏడిస్తే ఏడుస్తాము, బాధపడితే బాధపడతాము, కోపం వస్తే కోపాన్ని చూపిస్తాము. ఆ చదివే అక్షరాలలో కూడా మనం ఆ ఫ్లో అలా వెళ్ళిపోతుంది అనమాట. మనం నవ్వుతూ ఉన్న ఒక సన్నివేశం ఉందనుకోండి, మనం కూడా అలాగే చదువుతాము. బాధపడుతూ ఉంటే మన కళలో కూడా అంతే ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, ఇది నేను అమెజాన్లో బుక్ చేసిన తర్వాత మండే వచ్చిందండి ఈ బుక్. ఈరోజు వచ్చి థర్స్డే, మండే వచ్చింది ఈ బుక్. మండే ఈవినింగ్ వచ్చింది. మండే ఈవినింగ్ నుంచి నిన్న వెడ్నెస్డే ఈవినింగ్కి నేను ఈ బుక్ అంతా చదివేశాను. నాన్ స్టాప్గా ఒక డే అంతా ఫుల్గా చదువుతున్నాను. మండే ఆఫ్టర్నూన్ నుంచి మొదలుపెట్టి నిన్న ఈవినింగ్కి నేను ఈ బుక్ ఫినిష్ చేస్తాను. సో అంత ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఏమవుతుంది, నాకు ఏ వర్క్ చేసినా కూడా ఇది బుక్లో ఏముంది, తర్వాత ఏముంది అనే ఆలోచనతో ఫాస్ట్గా చదివేశాను అనమాట. కానీ నిజ జీవితంలో ఇది ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉండుంటుంది. కానీ రాశారు బాగుంది, బట్ అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే. లిటరల్గా 3 రోజులు ఈ బుక్ చదివేశానంటేనే మా హస్బెండ్ అయితే చాలా షాక్ అయ్యారు. అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టను నేను, ఇంత ఇంట్రెస్ట్గా ఈ బుక్ చదివేశానని. బట్ నేను సెకండ్ టైం కూడా చదవడం స్టార్ట్ చేశాను. నీకైనా పిచ్చా అనుకోవచ్చు మీరు, ఇది నా కోసం కాదు. అసలు ఇందులో ఏముంది, నేను ఎందుకు చదివాను అని మా హస్బెండ్ తెలుసుకోవడం కోసం డైలీ ఒక పేజ్. ఆయనకి చదవడం అంత పెద్దగా అయితే రాదు. సో ఆయన డాక్టర్ అనమాట మా హస్బెండ్. ఆయనకి ఉండే టైం తక్కువ కదా, వచ్చిన తర్వాత రిలాక్స్డ్గా ఉన్నప్పుడు డైలీ ఒక్క పేజ్ అయితే నేను చదివి వినిపిస్తున్నాను. ఆయన కూడా బాగుంది అని అంటున్నారనమాట. సో మీలో ఎవరైనా చదవాలి అనుకుంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఈ బుక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో నేను ఫస్ట్ టైం ఒక నావెల్ చదవడం అంటే ఇదే, అండ్ బెస్ట్ కూడా ఇదే. మొత్తం నా లైఫ్లో ఫస్ట్ ఎప్పుడు బెస్ట్ అవుతుంది అంటారు కదా. సో నేను మంచి బుక్ చదివానైతే నేను అనుకుంటున్నాను. సో మీ అందరికి కూడా నచ్చితే తప్పకుండా చదవండి. అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, అర్జుస్ క్రియేషన్స్ వాళ్ళ బుక్స్ ఉంటాయి, అందులో ప్రింట్ అయింది ఇది. సో రవి మంత్రి గారు చాలా మాటల గారిడే కాదు, ఆయన ఇన్స్టాగ్రామ్ క్రియేటరే కాదు, ఇలా కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో ఎవరైనా కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ బుక్ మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.